సుప్రీంకోర్టు చాలా ఈ రామ్దేవ్ బాబా అండ్ ఆచార్య బాలకృష్ణ వీళ్ళ అఫిడవిట్ల మీద చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది సార్. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి దొరికిపోయిన తర్వాత చెప్పిన క్షమాపణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పి. అసలు ఏమిటి వివాదం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సీరియస్గా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది? కోవిడ్ టైంలో కరోనిల్ అని ఒక ఔషధాన్ని అని క్లెయిమ్ చేసుకుంటూ పతంజలి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఎస్ సార్. సో ఈ కరోనిలే కాదు, క్యాన్సర్ లాంటి వాటికి ఇతర అసలు ఇప్పటి వరకు చికిత్స లేని వ్యాధులకు కూడా మా దగ్గర చికిత్స ఉంది అని వారు క్లెయిమ్ చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ వచ్చారు. బాబా రామ్దేవ్ అడ్వర్టైజ్మెంట్లలో ఒకటి, తన మందులకు దివ్యమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి, మొత్తం రోగాన్ని క్యూర్ చేసి పడేస్తుంది. ట్రీట్ చేయడం కూడా కాదు, క్యూర్ చేయడం. ఇక్కడ మనకు అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఈ మందు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుంది, మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది అని చెప్తే ఒక ఎత్తు, అసలు ఈ మందు వేసుకుంటే క్యాన్సర్ పోతుంది అని చెప్తే ఇంకో ఎత్తు. సో ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో ఇస్తూ వచ్చారు. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు వచ్చిందండి. ఎందుకంటే మన దేశంలో ఒక చట్టం ఉంది, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని. అంటే ఎవరైనా నా దగ్గర మ్యాజిక్ రెమెడీ ఉంది అంటే, ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి చికిత్స ఉంది, సో ఇది ఈ మందుతో మొత్తం మారిపోతుంది అని క్లెయిమ్ చేస్తే అది మన చట్టం ఒప్పుకోదు, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్. సో ఇక్కడ ప్రూవ్ చేయకుండానే క్లెయిమ్ చేసుకున్నారు. దీనిపైన సుప్రీంకోర్టుకు కేసు ఇస్తే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది, ప్రపంచమంతా కరోనాకు మందు లేదని చూస్తున్న సమయంలో దీంతో కరోనా తగ్గిపోతుంది, కరోనా చికిత్సలో ఇది ఉపయోగపడుతుందని చెప్తే వేరు విషయం. అసలు దీంతో కరోనా తగ్గిపోతుందని చెప్తే అది నమ్మి 1,000 లక్షల మంది తీసుకొని బ్లాక్లో కూడా కొనుక్కొని ఆలోపతి మెడిసిన్స్ ఏవీ లేవు కనుక ఏమన్నా వాడుతున్నా ఆపేసి దీన్ని చికిత్స పొందిన తర్వాత వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ ప్రాణాలకు జరిగిన నష్టాన్ని ఎవడు భరించాలి? సో అందువల్ల ఈ మ్యాజిక్ రెమెడీస్ క్లెయిమ్ చేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టుకు ఇక ముందు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వము అని పతంజలి సుప్రీంకోర్టు చెప్పుకున్నది కూడా. కానీ చెప్పుకొని రిపీటెడ్గా మళ్ళీ అదే పని చేయడం, తన మందులతో మొత్తం మారిపోతుంది అని. సో ఈ రకమైనటువంటి క్లెయిమ్స్ రిపీటెడ్గా చేస్తున్నారు కనుక సుప్రీంకోర్టు విల్ఫుల్గా కావాలని ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు ఆదేశాలను, సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి కమిట్మెంట్లను కూడా ఉల్లంఘిస్తున్నారు. అంటే ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది కోర్టు ధిక్కార నేరం అవుతుంది. మాకు చట్టం మేము పాటించము, మాకు రూల్ ఆఫ్ లాతో సంబంధం లేదు, సో మేము చెప్పిందే చట్టం, మాదే రాజ్యాంగం అనే రీతిలో పతంజలి వ్యవహరిస్తోంది అన్నది ఆరోపణ. దీంతో పాటు ప్రపంచంలో అనేక రకాల వైద్య శాస్త్ర పద్ధతులు ఉన్నాయి. ప్రతి వైద్య శాస్త్ర పద్ధతికి ఒక యూనిక్నెస్ ఉంటుంది, విశిష్టత ఉంటుంది, దేన్ని మనం తగ్గించకూడదు. అదే సమయంలో ప్రతి వైద్య శాస్త్రంలో ఉన్న ప్రత్యేకతలు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆయుర్వేదం ఒక గొప్ప శాస్త్రం, అలాగే హోమియోపతి ఒక శాస్త్రం, అలాగే ఆలోపతి ఒక శాస్త్రం. కానీ బాబా రామ్దేవ్ రిపీటెడ్గా, బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో ఉన్న పతంజలి రిపీటెడ్గా ఆలోపతి వైద్య విధానాన్ని కించపరుస్తూ అసలు ఆలోపతి మందులు పనిచేయవు, మా మందులే పనిచేస్తామని, ఆఖరికి WHO క్లియరెన్స్ సర్టిఫికేషన్ ఉంది అని కూడా క్లెయిమ్ చేసుకున్నారు. WHO తర్వాత క్లారిఫై చేసింది, మాకు ఆ కరోనాకు సంబంధం లేదని. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ కరోనాని లాంచ్ చేసిన సమయంలో పక్కన 2 మంత్రులు ఉన్నారు, డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య మంత్రి, నితిన్ గడ్కరీ. ఇక 2 కేంద్ర మంత్రుల సమక్షంలో కరోనాకు ఇదేదో ఔషధంలాగా ప్రకటిస్తే ప్రజలు నమ్మరా? ప్రజలు నమ్మి వారి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహించాలి? సో ఇప్పుడు ఒక్కసారి 2 కేంద్ర మంత్రులు ఉన్న తర్వాత దేశంలో ఏ ప్రభుత్వ శాఖ పతంజలి పైన చర్య తీసుకునే ధైర్యం చేస్తుంది? ఇవాళ 1,000 కోట్ల మార్కెట్ 60,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్. యోగా గురువుగా బాబా రామ్దేవ్ వేరు, వ్యాపారవేత్తగా బాబా రామ్దేవ్ వేరు, ఈ రెండింటికి కలిపి చూడకూడదు.
సో ఈ కరోనిల్ విషయంలోనూ పతంజలి క్లెయిమ్ చేసుకుంటున్న వాటిపైన ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ఇదేదో ఆయుర్వేదానికి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా, భారతీయతకు వ్యతిరేకంగా అనేటువంటి ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ తెస్తారు. ఇప్పుడు మనము కృష్ణపట్నంలో మందు, కృష్ణ ఎవరో మందు పోసాడు అని, అది ఇప్పుడు ఎవరు కనీసం మాట్లాడుతున్నారు. మరి అది నిజంగానే కోవిడ్కు మందు అయి ఉంటే దానిపైన ఇప్పటికి పరిశోధన జరిపి దాన్ని కంటిన్యూ చేయాలిగా. మళ్ళీ కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఆనందయ్య సారీ. సో మనది ఏమైందో ఎవరికి ఇది లేదు, ఇంతవరకు మళ్ళీ మాటలేదు, ముచ్చట్లేదు. చూడండి, ఆ రోజుల్లో ఎవరైనా ఆనందయ్యది దీన్ని శాస్త్రీయంగా పరిశీలించాలి అంటే ఇదే ప్రాబ్లం, భారతీయతకు మీరు వ్యతిరేకం, మన ఆయుర్వేదానికి వ్యతిరేకం అని. ఆయుర్వేదం వేరు, బాబా రామ్దేవ్ వేరు. ఆయుర్వేదాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, బాబా రామ్దేవ్ మందులు కూడా ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ నీవు ఏ శాస్త్రీయమైన ప్రూఫ్ లేకుండా ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న పద్ధతుల ద్వారానైనా దీనికి క్యూర్ అని క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్యూర్ అనే దానికి టెస్ట్, ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఒక ఔషధాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ల విషయంలో కూడా చూసాం, అసలు క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఎమర్జెన్సీ అప్రూవల్ మాత్రం ఇచ్చారు. మీకు గుర్తుంటుంది, మొదట్లో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కేవలం మెడికల్ సిబ్బందికి మాత్రం ఇచ్చారు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి ఇచ్చారు, ప్రజలకు ఇవ్వడానికి సమయం పట్టింది. కానీ ఆ సమయంలో అసలు ఈ వ్యాక్సిన్లే తప్పు. ప్రపంచంలో 100 కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకుంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ వరకు ప్రభుత్వము నెత్తినోరు కట్టుకుని వ్యాక్సిన్ తీసుకోమని ప్రజలను ఒప్పిస్తుంటే బాబా రామ్దేవ్ ఈ వ్యాక్సిన్లు దండగా నాకు కరోనాలు వాడండి అంటాడు. సో ఇది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఉంది. అయితే సుప్రీంకోర్టు ఏమన్నంటే బాబా రామ్దేవ్ని విచారిస్తామంటే ఆయన నేను అందుబాటులో లేను, నేను వర్చువల్గా వస్తాను. చివరకు ఆశ్చర్యం ఏంటంటే ఒక ఫేక్ ఏరోప్లేన్ టికెట్లు కూడా పెట్టారని, అంటే ఆయన లేడు, అందుబాటులో లేడని చెప్పడానికి. అది సుప్రీంకోర్టును తీవ్రంగా ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఒక దిగువ కోర్టు కూడా రాంగ్ డాక్యుమెంట్లు ఇవ్వకూడదు. అందులో దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ ఇచ్చి నేను అందుబాటులో లేను అంటే యు ఆర్ టేకింగ్ సుప్రీంకోర్టు ఫర్ రైట్. ఇక సుప్రీంకోర్టు పట్ల ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది అంటే బాబా రామ్దేవ్ పతంజలి వ్యవహార సరళి మేమే చట్టము, అసలు మాకు సుప్రీంకోర్టు ఏంటి అనే ధోరణిలో వివరించింది. అది సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అందువల్ల క్షమాపణ చెప్తూ ఇప్పుడు అంత అయిపోయినాక వచ్చిన అపాలజీతో క్లోజ్ అవుతుంది అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ చట్టంలో కూడా సీరియస్ పనిష్మెంట్ ఏం లేదు. 6 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఏముందో ₹1 కోటి ఫైన్ వేసింది అనుకోండి. 60,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ₹1 కోటి ఫైన్కి ఏమన్నా ప్రమాదమా? అట్లా పడేసి వెళ్ళిపోతారు. సో అందువల్ల ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక పరిమితమైన నెగ్లిజిబుల్ పనిష్మెంట్ను కూడా ఇవాళ ధైర్యం చేసుకుని ఏమీ కాదు. అన్నిటికీ మించి ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వ సమర్థకులు బాబా రామ్దేవ్ను సమర్థిస్తారు కనుక బాబా రామ్దేవ్ పైన ఈగ వాలితే యోగాను విమర్శించినట్లు, ఆయుర్వేదను విమర్శించినట్టుగా ఫీల్ అవుతారు కనుక ఈ భారతీయత అనే అంశం ఆధారంగా తమను తాము సమర్థించుకోవచ్చు అనే ప్రయత్నం కూడా ఇక్కడ కనబడుతుంది. అందుకే సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పైన కూడా సీరియస్ అయింది. అసలు మీరు ఏమి చూస్తున్నారు? ఒక డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ప్రివెన్షన్ యాక్ట్ క్లియర్గా ఉంటే, చట్టం క్లియర్గా మీరు మ్యాజిక్ రెమెడీ క్లెయిమ్ చేయకూడదు అనేటువంటి అద్భుతమైన అది క్యూర్ అని క్లెయిమ్ చేయకూడదని ఉండగా, మరి పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఈ కరోనా లేదో మొత్తం కోవిడ్ని ఆపేస్తుంది అని క్లెయిమ్ చేసుకుంటుంటే మరి మీరు ఏం చేసుకున్నావు, నిద్రపోయారా అని అడిగింది. ఇప్పుడు సైన్స్ అనేది రవిశంకర్ గారు ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫినామినా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే కరోనాలే కోవిడ్ని తగ్గించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే కరోనాలు యొక్క ఇండియాలో ఆగదు. ఇప్పుడు ప్రపంచంలో మనకు ఓ చిన్న ట్యాబ్లెట్ అనేది తీసుకోండి, చిన్న మెడిసిన్ తీసుకోండి, అది వరల్డ్లో ఎక్కడ కనుగొన్నా ప్రపంచం అంతా వెళ్తుంది. సైన్స్ ఈజ్ సైన్స్ ఈజ్ యూనివర్సల్, సైన్స్ ఈజ్ నాట్ ఇండియా స్పెసిఫిక్ కదా, కాదు కదా. సో అందువల్ల భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో అద్భుతాలు అన్నమాట నిజం. చరక సంహిత, సుశ్రుత సంహితలో అసలు ఆధునిక క్యాటరాక్ట్ ఆపరేషన్, ఆ క్యాటరాక్ట్ లాంటి సమస్యలకు కూడా పరిష్కారాలు చూపినటువంటి ఒక గొప్ప వైద్య విధానం. ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని ఎవరు కాదనలేదు.
ఇవాళ ఆయుర్వేదంలో వాడే ఫార్ములేషన్స్ అనేకం ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్. ఆయుర్వేదాలో కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. ఈవెన్ ఒక వైద్య విధానంలో చికిత్స లేనివి ఇంకో వైద్య విధానంలో చికిత్స మనకు అద్భుతంగా ఉండవచ్చు. సో ఇప్పుడు మన వ్యక్తిగత అనుభవాలు కూడా చూస్తుంటాం. ఒక ఆన అంటారు, కాలికి ఇట్లా వస్తుంది, బాగా సాలిడ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు ఆలోపతికి పోతే దాన్ని సర్జరీ చేయాలని చెప్పారు, నేనే చూశాను. అదే ఒక హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆటోమేటిక్గా ఉల్లిపొర రాలిపోయినట్టుగా రాలిపోతుంది అన్నాడు. 40 రోజులకు ఎంతో ఉల్లిపొర రాలినట్టుగా రాలిపోయింది. అలాగే ఆయుర్వేదంలో కూడా మనకు ఇంట్లో చేసే గృహ వైద్యం కూడా అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది. అందులో ఎవరికి కాదనలేరు. అందువల్ల ఇది ఆయుర్వేదం వర్సెస్ అలోపతి కాదు, సింపుల్ సైన్స్ వర్సెస్ యాంటీ సైన్స్, సైన్స్ వర్సెస్ నాన్ సైన్స్. నీకు సైంటిఫిక్గా ఒక ఔషధాన్ని పరీక్షించి ఆయుర్వేద ఔషధాన్ని ఆయుర్వేద శాస్త్ర పద్ధతులు, అలోపతి పద్ధతిలో పరిశీలించమని ఎవరు అంటలేరు. పరిశీలించి అది ఎస్టాబ్లిష్ అయితే తప్ప నువ్వు క్లెయిమ్ చేయకూడదు. కానీ ఇదేదో బాబా రామ్దేవ్ ఒక్కడే చేస్తున్నాను కూడా పొరపాటు. నిన్న ఒక టీవీ ఛానల్లో చూస్తుంటే అసలు మైగ్రేన్ అనేది అనారోగ్య సమస్య కాదు, మైగ్రేను శరీరంలో సంబంధమే లేదు, మైగ్రేను మన 7 ఆత్మలు పట్టుకోవడం వల్ల మైగ్రేన్ వస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అందువల్ల మా దగ్గరికి రండి, ఈ స్కానర్ పెట్టి చూస్తాను, ఈ ఆత్మల్ని బంధిస్తాం, మీకు మైగ్రేన్ పోతుంది అంటాడు. అసలు క్యాన్సర్ కూడా అసలు దానికో తీరి, క్యాన్సర్ అసలు రోగమే కాదు అంటారు. అది దానికి మనకు భూమి లోపల నీళ్లు ప్రవహిస్తుంటాయి, దాని నుంచి కరెంట్ ఉత్పత్తి అవుతుంది, దాని నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి, అల్ట్రావైలెట్ రేస్ పైన మనం ఇల్లు కట్టుకుంటే మనకు క్యాన్సర్ వస్తుంది అంటారు. అసలు దీన్ని ఏ సైన్స్ ఒప్పుకుంటుంది? ఇది టీవీ ఛానల్లో అర్ధగంట గంట అడ్వర్టైజ్మెంట్లు. దీన్ని ఎవరు ఎక్కడా ప్రశ్నించరు. మన దేశంలో ఉన్నది ఏంటంటే దీన్ని ప్రశ్నిస్తే మన భారతీయతను ప్రశ్నించింది. ఇది ఎక్కడ భారతీయత అయ్యా? ఆధ్యాత్మికతలో ఈ అశాస్త్రీయం ఉందా? అసలు ఈ భారతీయత పేరు పెడితే మన మూఢనమ్మకాన్ని, మూఢత్వాన్ని ప్రోత్సహించడం, దేశానికి ప్రపంచానికి దశాంక భిన్నాన్ని ఇచ్చిన భారతీయత, ప్రపంచానికి జీరోనిచ్చిన భారతీయ గణిత శాస్త్రం, అంత గొప్ప ఆర్యభట్ట, వరాహమీరు లాంటి వారు ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప భూమి. ఇక్కడ ఏదో అంత మౌఢ్యమే ఉన్నట్లు, ఇక్కడ అన్ని మూర్ఖత్వమే ఉన్నట్లు, ఇండియాలో సూపర్స్టిషనే ఉన్నట్లు ఒక తప్పుడు సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తున్నారు. అందువల్ల ప్రశ్నిస్తే ఇది భారతీయతను ప్రశ్నించినారు, భారతీయ సంస్కృతిని ప్రశ్నిస్తారు, భారతీయ వైద్య విధానాలు ప్రశ్నిస్తారు. ఆలోపతి వారు కూడా ఏదైనా ఒక మెడిసిన్ టెస్ట్ చేయకుండా ఇది క్యూర్ అంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అందువల్ల భారతీయతను బదనాం చేయకూడదు. భారతీయ వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి, వాటిని మనం అంగీకరించాల్సిందే. కానీ ఏది ప్రూవ్ కాకుండా వ్యాక్సిన్ అవసరం లేదు, కరోనాలు వేసుకుంటే మన నరేంద్ర మోడీ ఎందుకు వ్యాక్సిన్ వేసుకున్నారు? ఆయన కూడా వ్యాక్సిన్ ఊరుకొని కరోనాలు వేసుకుని అయిపోయింది కదా. ఇప్పుడు కరోనాలు సమర్థించి ప్రమోట్ చేసి ఆ వేదిక పైన హర్షవర్ధన్ వ్యాక్సిన్ వేసుకోకుండా కరోనా వేసుకుని ఊరుకున్నాడా? నితిన్ గడ్కరీ వ్యాక్సిన్ వేసుకోకుండా కరోనాలు వేసుకుని ఊరుకున్నాడా? అంటే మీకోమో వ్యాక్సిన్ కావాలి, ప్రజలకోమో వ్యాక్సిన్ అవసరం లేదా? సో ఇది ఎక్కడిదండి? ఒకవైపు భారత ప్రభుత్వమే వ్యాక్సిన్లు ప్రమోట్ చేస్తుంటే భారత ప్రభుత్వంలో మంత్రులు వెళ్ళి వ్యాక్సిన్ అవసరం లేదని అని అంటున్న ఆయన పక్కన కూర్చొని కరోనాలు ప్రమోట్ చేస్తే అసలు వేర్ ఇస్ ద వరల్డ్ గోయింగ్? అది భారతీయ, అది ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు ఏ చట్టము మాకు వర్తించదు, ఏ వ్యవస్థ మమ్మల్ని ఏమీ చేయదు, మా ఇష్టం వచ్చింది చెప్తాం, మాదే వైద్యం, ఇక ఏది వైద్యం కాదు అనే పద్ధతిని ఇవాళ సుప్రీంకోర్టు తప్పుపట్టింది.